రాముడు మంచి బాలుడు అనేది ఎప్పటినుంచో ఉన్న నానుడి. ఎందుకని? ఆయన తల్లిదండ్రుల మాట జవదాటకుండా పాటిస్తాడు కాబట్టి. సో అలాంటి మంచి రాముడికి ఇష్టమైన పానీయం పానకం. తురుముకున్న కొంచెం బెల్లం తీసుకుని దానికి తగినంత నీళ్లు కలిపి గడ్డలు లేకుండా చిదుపుకోండి. ఆ తరువాత కొంచెం మిరియాల పొడి, అలాగే మెత్తగా దంచుకున్న యాలకుల పొడి, ఇవి 3 బాగా కలిసేలాగా తిప్పుకోండి. అంతే, రాముడికి ఎంతో ఇష్టమైన కమనీయమైన పానకం రెడీ అయిపోయింది. దీంతో పాటు ఇంకోటి కూడా నివేదించాలండి. అదేంటో తెలుసా? వడపప్పు. ఈ పానకాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని రాముల వారికి నివేదించడానికి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత గంట ముందే నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఆయనకి నివేదించండి. అదే వడపప్పు. వడపప్పు పానకం. జై శ్రీరామ్ అని గుండెల నిండా తలుచుకొని ఆ రాముల వారికి పానకాన్ని భక్తి శ్రద్ధలతో ఆయనకి నివేదించండి. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రూపంలో మన భక్తికి పరవశుడై ఏదో ఒక రూపంలో మన ఇంటికి వచ్చి పానకం తాగుతాడు. మనకి జీవితంలో ఆయనలాగా ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకుందాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.